మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అమూల్యమైన నామంలో మరొకసారి మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా ప్రేమతో నన్ను ఆహ్వానించిన స్థానిక సంఘ కాపరి మార్క్ అన్నకును, అలాగనే పెద్దలు ప్రకాష్ అన్నకును, బాధ్యత కలిగిన సహోదరులకును, చిన్నలకు, పెద్దలకు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. వందనమే శ్రేష్టమైంది. ఈ దినము మా బంధువులు చాలామంది హ్యాపీ క్రిస్మస్ అని చెప్తున్నారు. అయితే విశ్వాసులతో ఏదైనా చెప్పాలి అనుకుంటే ఐ కెన్ గ్రీట్ యూ ద క్రైస్ట్ ఆఫ్ క్రిస్మస్. అది మీనింగ్ ఉందన్నమాట. క్రిస్మస్లో మీనింగ్ఫుల్ ఎవరు? క్రీస్తే సర్వం. ఆయన లేకుండా ఏం లేదు. ఉత్త క్రిస్మస్ అంటే అది ఊరక తినేవాళ్ళకి, లైటింగ్లు వేసుకునే వాళ్ళకి, మా పండగ, మా దేవుడు అని చెప్పుకొని మరొక పని, ఇంటిలో స్టారు, ఇంటిపైన స్టారు, ఇంటిలో బార్ అని ఎవరో చమత్కారంగా చెప్తూ వచ్చారు. ఆరికి కాదు. క్రైస్ట్ ఆఫ్ క్రిస్మస్ ఇస్ ఎ బ్యూటిఫుల్ సెంటెన్స్ అన్నమాట. కాబట్టి ఉదయకాల సమయంలో సర్వలోకంలో భక్తులు చాలామంది ఈ క్రిస్మస్ పేరిట సమయాన్ని, ధనాన్ని బాగా ఖర్చు పెట్టేవారు. అలంకరించుకోవడానికి చాలా సమయం వెచ్చిస్తూ ఉంటారు. అయితే విశ్వాసులమైన మనం ఇలాగ కూడి వచ్చి లేఖన ధ్యానాన్ని, లేకపోతే ఆత్మదేవుణ్ణి సేవించటం ఇదంతో చాలా అర్థవంతమైంది. మనలను సజీవులుగా చేసిన దేవుణ్ణి సేవించడం ఎంతైనా ధన్యకరమైంది. కాబట్టి ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు లేఖనాల్ని మనం ధ్యానం చేసుకుంటాం. లూకా సువార్తలో 2వ అధ్యాయంలో 10వ వచనం నుండి 14 వచనాలు అవసరతను బట్టి మనం చదువుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 10 నుంచి 14 వచనాలు చదువుకుంటాం. అందరము కలిపి ఈ మాటలు చదవడం ఎంతైనా మంచిదని నేను తలస్తున్నాను. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనం నుండి 14వ వచనం. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టియున్నాడు. ఈయన ప్రభువైన క్రీస్తు. దానికిదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొనియునుట మీరు చూచెదరు అని వారితో చెప్పాను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడండి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయుచుండెను. చాలు, ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, మీ ప్రేమను తలపోసుకుంటూ మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. భూమి మీద ఉన్న మనుషులమైన మాకు, పాపులమైన మాకు నాయన ప్రభువా, మహా సంతోషకరమైన సువర్తమానాన్ని వినిపించిన మీ ప్రేమకై వందనములు. ప్రకటించిన దేవదూతతో కూడా కలిసి నాయన ప్రభువా, పరలోక సైన్య సమూహం అంతయు నిన్ను స్తోత్రము చేసినట్లుగా మేము కూడా మీ కుమారుడైన యేసుక్రీస్తులో మాకు మీరిచ్చిన అరుణోదయ అనుభవంలో మేము కూడా ఈ ఉదయకాల సమయంలో స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం. ఈ సమయంలో ప్రభా, మీ యొక్క చదువుబడిన లేఖన భాగాన్ని ధ్యానం కొరకై మా ఆత్మలను తెరవమని, మా బ్రతుకులకు ఎంతో కావాల్సిన ఉపదేశమును అనుగ్రహించమని, సమస్త జ్ఞానానికి మించిన ఈ సమాధానం మాకు నిండుగా అనుగ్రహించమని, ధ్యానము చేయబోతుంటుండగా మా అందరికీ కావాల్సిన మీ ఆత్మ నడిపింపును దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి శక్తి కలిగిన నామములోనే ప్రార్థన చేసి వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుంటున్నాం తండ్రి, ఆమేన్. చదవబడిన ఈ లేఖన భాగంలో ఒక పరలోకము నుండి ఒక దూత వచ్చిందంట. వచ్చి భూమి మీద మనుషులకు వర్తమానం చెప్పిందంట. ఏంటి ఆ వర్తమానం అంటే, భయపడకుడి అని చెప్పింది ఫస్ట్. ఆ తర్వాత ఇదిగో ప్రజలందరికీ కలుగుబోవు మహా సంతోషకరమైన వర్తమానం అని చెప్పి ఏమని చెప్పింది? దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఇందాక మనం చదువుకున్న యెరూషలేము వాసులందరూ ఏమయ్యారంట? దేవునికి ఏమయ్యారన్నది? ద్రోహులయ్యారన్నాడు. ద్రోహులు ఉన్న పట్టణంలో ఎవరు పుట్టారంట? రక్షకుడు పుట్టాడంట. ద్రోహులైన జనుల కోసం ఎవరు పుట్టారు? రక్షకుడు పుట్టాడు. ఈయన ఎవరంట? 1వ అధ్యాయం 20వ వచనం మత్తయి సువార్తలో, ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి రక్షిస్తాడు. దేనికోసం పుట్టాడంట? పాపముల నుండి రక్షించుటకు పుట్టాడనే మాట జ్ఞాపకం చెప్పు. అయితే నేను
ఈ భాగం మీద ధ్యానం చేయట్లేదు, కానీ అరుణోదయం ఇచ్చిన దేవుని యొక్క కొన్ని సంగతులను మీతో చెప్పాలనుకుంటున్నాను. అయితే చాలా వచనాలు చూడాలి, మీకంటే నాకు ఎక్కువేం తెలియదు. ఒకవేళ నేను మీకు తెలియని వచనాలు చెప్తే వాటితో ఏకీభవించండి. మీకు ఆత్మదేవుడు జ్ఞాపకం చేస్తుంటే వాటిని జోడు చేసుకొని ఈరోజు క్రిస్మస్ యొక్క సందేశాన్ని ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్న ఒకే ఒక మాట ఏంటంటే ద పవర్ ఆఫ్ క్రిస్మస్. ఏంటది? క్రిస్మస్ యొక్క శక్తి. తర్వాత ద పర్పస్ ఆఫ్ క్రిస్మస్, క్రిస్మస్ యొక్క ఉద్దేశం. ఈ రెండు మాటలే నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. దీనిని వర్ణించడానికి నేనంత యోగ్యుణ్యం కాదు, కానీ దేవుడు కొంచెం ఆ కృపనిచ్చాడు. నాకు అర్థమైన స్థాయిలో ప్రకటించడానికి, లేకపోతే వివరించడానికి, లేకపోతే బోధించడానికి, లేకపోతే వివరించడానికి ఆత్మదేవుడు నాకు సహాయం చేయాలని మీరు కూడా కలిసి ప్రార్థన చేయండి. ఉదయకాల సమయంలో ధ్యానం చేయడానికి ముందు 3 వచనాలను చదువుకుంటాం. రండి అందరం కలిసి ఈ భాగాలకు వెళదాం. అరుణోదయము ఇచ్చిన దేవుడు. ఆ అరుణోదయము ఎవరు అనగానే మనం ఏమనుకున్నాం? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ఎవరు అనే మాటకు అద్భుతమైన లేఖన భాగాలని ఇచ్చాడు. ఒకప్పుడు ఆత్మదేవుడు ఆయనని ఎలా చూపించాడంటే, అపోస్తుడైనటువంటి పౌలు గారు సౌలుగా ఉన్నప్పుడు ఆయన మొదటి పత్రికలో ఆయన ఏమన్నాడు? నేను పూర్వము దోషకుడను, హింసకుడను, హానికరును అన్నాడు అని చెప్పి కంటిన్యూషన్లో బ్యూటిఫుల్ వర్డ్స్ చెప్పాడు. అవన్నీ మనం చదువుతాం, ముందుకు వెళ్తాం. అయితే ఈ సౌలు ఆయన దేవునికి వ్యతిరేకి, సువార్తకు వ్యతిరేకి, సంఘమునకు కూడా వ్యతిరేకి. ఈ వ్యక్తి దమస్కు మార్గములకు వెళ్తూ ఉండగా మహా వెలుగులో ఆయన అతన్ని దర్శించినప్పుడు, నీవెవడవు ప్రభువా అన్నాడు. అన్నప్పుడు ఆయనకి అయిన ప్రత్యక్షతలో ఆయన వెళ్ళి ప్రార్థన చేసుకోవడం, తర్వాత చూపు పొందుకోవడం, బాప్తిసం తీసుకోవడం, రక్షించబడిన వాడుగా యేసే క్రీస్తు అయి ఉన్నాడని ప్రకటించిన తర్వాత ఈ దరి నుండి ఆ దరి వరకు, ఇల్లూరుకు మొదలుకొని, యెరూషలేము మొదలుకొని ఇల్లూరుకు వరకు పూర్ణముగా ఈ వ్యతిరేకగా జీవించిన ఈ వ్యక్తి పూర్ణముగా సువార్త ఏం చేశాడంట? ప్రకటించిన వాడిగా ఉన్నాడు. ఆ మాటలు చూద్దాం. తిమోతి మొదటి పత్రికలో ఈ అరుణోదయమైన దేవుని గురించి ప్రకటించిన కొన్ని మాటలు మనం చదువుకుంటాం. రండి, మొదటి తిమోతి పత్రిక, తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుంటాం. అందరూ బిగ్గరగా చదవాలని మనవి చేస్తా ఉన్నాను. చదవండి. నంబర్ 1, మొదటి అధ్యాయము 17వ వచనం ప్రారంభం. సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడును అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అన్నాడు. ఈ మాటలు మనసులో పెట్టుకోండి. రెండవదిగా ఆయన ఏమన్నాడంటే 8వ వచనములో ఆయనను శ్రీమంతుడగు దేవుడు అన్నాడు. ఈ మాట కూడా మనసులో పెట్టుకోండి. అయితే ఈయన 16వ వచనం, 3వ అధ్యాయం 16వ వచనంలో కూడా ఈ మాటను రాసుకోనండి. నిరాక్షేపముగా దైవభక్తిని గురించిన మర్మము గొప్పదై ఉన్నది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. చాలు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమాయను. ఇక ఆ తర్వాత చాలా మాటలు ఉన్నాయి. అయితే ఆత్మ విషయమై నీతిపరుడని తీర్పు పొందెను, దేవదూతలకు కనబడెను, రక్షకుడని జనములలో ప్రకటించబడెను అని చెప్పబడింది. అయితే మొదటి అధ్యాయానికి రండి. మరలా 15వ వచనం, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అన్నాడు. ఆ తర్వాత 2వ అధ్యాయం 5వ వచనంలో ఇలాగ చెప్పాడు, దేవుడొక్కడే, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయనే క్రీస్తు యేసును నరుడు. ఈ మాటల్లో చదువుకున్నాం, కానీ
దీని భావాన్ని అర్థం చేసుకోవడానికి మనుషులుగా మనకు అంత జ్ఞానం లేదు. కానీ ఆత్మ వెలిగింపులో అపోస్తుడైన పౌలు రాస్తున్నాడు. ఏమన్నాడంటే, ఆయన సకల యుగములలో రాజు అన్నాడు. హల్లెలూయా. ఎవరు దర్శనమిచ్చింది? ఎవరు? భూలోకానికి, మనుషులకి, చెడిపోయిన వారికి, పడిపోయిన వారికి, ద్రోహులకి, భక్తిహీనులకి దర్శనమిచ్చింది ఎవరు? సకల యుగములలో రాజు ఆయన. హీఈస్ అ కింగ్ ఫర్ ఎవర్. ఆ యుగాలు ఉన్నాయి మనకి, అవన్నీ నేను చెప్పదలుచుకోలేదు. అంటే ఆయన యుగములకు ముందు ఉన్నవాడు, ఆయన సకల యుగములలో రాజు అని చెప్పబడతా ఉంది. అంత మాత్రమే కాకుండా అక్షయుడు. ఏం చేశాడు? అక్షయుడు. ఆయన ఎవరు? అక్షయుడు, క్షయము కానివాడు. కానీ ఎక్కడికి వచ్చాడు? క్షయమైన దేహములోనికి వచ్చాడు, క్షయమైన లోకములోనికి వచ్చాడు. సకల యుగములలో రాజు, అక్షయుడు. రెండవది అద్వితీయ దేవుడు. అంత మాత్రమే కాదు, అక్కడ ఒక మాట ఉంది, ఇంకోటి ఉంది. ఏం చేశాడు? అదృశ్యుడు. 4 లక్షణాలు. అదృశ్యుడు, సకల యుగములలో రాజు, తర్వాత అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు. ఎలాగ వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు చెప్పండి? ఇక్కడ పాపులను రక్షించుటకు లోకములోనికి వచ్చాడు. రెండవది, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. అంత మాత్రమే కాదు, దేవునికి నరులకు మధ్యవర్తిగా. ఈజ్ అ మీడియేటర్. హీఈస్ అ సూటబుల్ మీడియేటర్. హీఈస్ అ సూటబుల్ సేవియర్. హీఈస్ అ సూటబుల్ ల్యాంబ్ ఆఫ్ గాడ్. ఆయన మనకు సరిపోయినవాడు. ఆయన రాకపోతే మనకి విమోచన, మోక్షం లేదు. ఈరోజు క్రిస్మస్ అనే పండుగ పేరట కేవలము వండుకోవడం, కొత్త బట్టలు కట్టుకోవడం, కడుక్కోవడం, తుడుచుకోవడం, అలంకరించుకోవడం మాత్రమే కాకుండా గ్రహించవలసింది ఏంటంటే, నిన్ను నన్ను ప్రేమించి ఆయన దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆయన రక్షించుట కొరకు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. మనుషులు 4వ అధ్యాయంలో అలాగనే రాశాడు. 4వ అధ్యాయము 10వ వచనంలో ఏమన్నాడు? మనుషులందరికీ రక్షకుడిగా వచ్చాడు. ఆయన వచ్చిన ఉద్దేశంలో ముఖ్యంగా ఏంటంటే రక్షకుడు. తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుట కొరకే వచ్చాడు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఇది ఆయన సర్వాధిపతి అనే మాట 6వ అధ్యాయము 15వ వచనంలో తిమోతి పత్రికలో పౌలు రాస్తున్న మాటలు ఇవి. ఒకప్పుడు సంఘానికి, సువార్తకు, క్రీస్తుకు వ్యతిరేకి ఆయన ఆ అరుణోదయము పొందిన తర్వాత ఆయన వెలిగించబడిన వాడై, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన ఎవరో, ఏం చేశాడో ఆయన గ్రంథస్థం చేయడానికి కృప చూపాడు దేవుడు. ఆయన రాశాడు కాబట్టి ఈరోజు మనం చదువుకోగలుగుతున్నాం, అనుభవించగలుగుతూ ఉన్నాం. మనమందరం గ్రహించడానికి ఈ మాటలు రాయబడుతూ ఉన్నాయి. 6వ అధ్యాయంలో మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 15వ వచనం నుండి, శ్రీమంతుడును అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్తకాలమందు ప్రత్యక్షతను కనబర్చును. సర్వాధిపతి రాజులకు రాజును, ప్రభువులకు ప్రభువును, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై ఉన్నాడని మనుషులు ఎవడునూ ఆయనను చూడలేదు కానీ, ఎవడును చూడలేరుడు కానీ, ఆయనకు ఘనత, శాశ్వత ప్రభావము కలిగిండుగా కానీ అతడు ఒప్పుకుంటూ రాస్తూ ఉన్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో నిన్ను నన్ను విమోచించింది, విడిపించింది, అరుణోదయం ఇచ్చినటువంటి దేవుడు ఎవరు అనుకుంటున్నారు? ఆయన సకల యుగములలో రాజు. ఈయన గురించి ఉపోద్ఘాతంగా నేను కొన్ని మాటలు చెప్పడానికి మాత్రమే ప్రయత్నం చేశాను. అయితే వీటిని వివరించడానికి వల్లపడదు. కానీ అయితే కాలక్రమంలో ద పర్పస్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ఎందుకు ప్రత్యక్షమయ్యాడు? ఎలా ప్రత్యక్షమయ్యాడు? ఎప్పుడు ప్రత్యక్షమయ్యాడు? ప్రత్యక్షం అవ్వడం వల్ల ప్రయోజనాలు ఏంటి? ఈ మాటలన్నిటికీ మనము సమాధానం తెలుసుకుంటాం. కాబట్టి ఈ సమయంలో మానవుడు, ఆది మానవుడు ఏదేని వనములో తినవద్దన్న ఫలము తిన్న తర్వాత, ఆయన తిన్న తర్వాత ఆయన ముందే చెప్పాడు,
ఈ ఫలము తిను దినమున ఏమన్నాడు? నిశ్చయముగా చచ్చెదమన్నాడు. అన్న దేవుడు చచ్చాడా మనిషి? చావల. అన్న తర్వాత ఆదాము 900 ఎన్నేళ్ళు బతికాడు? 930 సంవత్సరాలు బతికాడు. థ్యాంక్ యూ సిస్టర్. 930 సంవత్సరాలు బతికాడు. అంటే దేవుని ఉద్దేశంలో చావడం అంటే ఏంటి? ఇప్పుడు ఇలా చెప్పనివ్వండి, దేవుడి సృష్టి అంతటిని మాటచేత చేసింది ఆయనే చేశాడు. కానీ 1వ అధ్యాయం 26వ వచనంలో ఏముందో చెప్పండి, చదవండి. ఆదికాండం 1:26లో ఈ మాట అర్థం కాకపోతే, దేవుడు ఇదిగో మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము. చాలు. అంటే ఇక్కడ నేను ఏ మాట కోసం చదివించానంటే, దేవుడు తన పోలికలో సృజించిన తర్వాత వారి భూమిని ఏం చేస్తారని చెప్పాడు? ఏలమని చెప్పాడు. ఏం చెప్పాడు? ఏలమని చెప్పాడు. అలాగైతే పరలోకానికి దేవుడైతే, ఏలేవాడైతే, భూమిని ఏలమని ఎవరికి ఇచ్చాడు దేవుడు అధికారం? మానవుడికి ఇచ్చాడు, నరుడికి ఇచ్చాడు. అయితే నరుడికి ఇచ్చి కొన్ని ఆజ్ఞలను పెట్టాడు. ఆ మాటను మనం చూస్తే, ఈ ఫలము తిను దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. సో ఇప్పుడు మానవుడిగా ఆజ్ఞ అతిక్రమించిన వెంటనే చల్లపూట వేళ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆదాము చెట్టు చాటును దాక్కున్నాడు, మాట్లాడాడు. ఇక ఈ సందర్భం అంతా మనం ఎరుగుదాము. అయితే దేవుడు సూటిగా ఏం చెప్పాడంటే, 3వ అధ్యాయంలో 15వ వచనంలో ఒక ప్రవచనాత్మకమైన మాట చెప్పాడు. ప్రవచనాత్మకమైన మాట 3వ అధ్యాయం 15వ వచనంలో, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమి మీద కొట్టెదవని చెప్పాను. ఈ భావాన్ని గ్రహించకపోతే లేఖనంగానే తీసుకుంటాం, కానీ లేఖనములో ఉన్న, లేఖనానికి ఆధారమై ఉన్న, వాక్యమైన దేవుణ్ణి గ్రహించలేం. ఇప్పుడు ఆదాము పాపము చేసినప్పుడు దేవుడు ఏదేను వనము నుండి బయటికి పంపించాడా లేదా? పంపించాడు. ద మూమెంట్ ఆయన తినవద్దన్న ఫలము తిన్న తర్వాత దేవునికి ఆదాముకి ఉన్నటువంటి రిలేషన్ ఏమైంది? డిస్కనెక్ట్ అయిపోయింది. బయటికి వచ్చాడు. ఎందుకు పంపించాడంటే, అక్కడ జీవవృక్ష ఫలం ఒకటి ఉంది, అది తింటే యుగయుగాలు మరణగానే పాపిగానే ఉంటాడు. కాబట్టి అతను నరకానికి చెందినవాడు. కాబట్టి ఈ తప్పిపోయిన మానవుణ్ణి, స్వసిత్తాన్ని ఆధారం చేసుకొని తన ఇష్టాన్ని జరిగించిన మానవుణ్ణి రక్షించాలి అనే ఒక తలంపు, లేకపోతే ప్రేమించే మనసు ఉన్నట్టు మనం అక్కడ గ్రహించాలి. ఇప్పుడు బయటికి వెళ్ళిపోయాడు అంటే ఇప్పుడు ఆయన ఎలాగ చనిపోయాడంటే 2 విధాలుగా చనిపోతాడు మానవుడు. ఒకటి ఆత్మీయంగా చనిపోయాడు, ఆత్మీయంగా స్పిరిచువల్ డెత్. అంటే రెండోది ఫిజికల్ డెత్. ఇప్పుడు ఆజ్ఞ అతిక్రమించిన మానవుడు స్పిరిచువల్గా డెత్ అయిపోయాడు. అనగా ఇప్పుడు దేవుడు ఆదాములో ఉన్నటువంటి తన రిలేషన్షిప్ని ఆత్మీయంగా ఏం చేశాడు? డిస్కనెక్ట్ చేశాడు. ఇప్పుడు 930 సంవత్సరాలు దేవుడు లేకుండానే బ్రతికాడు. అతడిని ఆ బ్రతుకుతూ ఉంటుండగా దేవుడు, పరలోకంలో ఉన్న దేవుడు, ప్రేమగల దేవుడు, సస్తావని చెప్పిన దేవుడు అతన్ని ఆత్మీయంగా చనిపోయినట్లుగా వేరు చేశాడు. ఆత్మీయంగా చనిపోయిన మానవుడిని త్రోసివేయలేదు, మరిచిపోలేదు, విడిచిపెట్టలేదు, వద్దనుకోలేదు, అసహించుకోలేదు. ఆయన కనికరం చూపుతూనే ఉన్నాడు. అలాగా పరలోకంలో ఆయన తన మహా చట్టంలో ఒక అద్భుతమైన ప్రణాళికను రచించాడు. అప్పుడు దేవుడు ఎలా చెప్పుకున్నాడు? ఏమని చెప్పుకున్నాడంటే, హీ ఈజ్ టాకింగ్ టు హిమ్సెల్ఫ్. ఆయనతో ఆయనే మాట్లాడుకున్నాడు. ఏంటంటే, ఈ ఫలము నువ్వు తినుదినమున నిశ్చయముగా చస్తావు. ఎవరితో చెప్పుకున్నాడు? ఆయనతోనే చెప్పుకున్నట్టు ఆదాముతో కూడా చెప్పాడు. అంటే ఆయన చేసిన చట్టం ఎంత విలువైందో ఈరోజు మనం గ్రహించడానికి ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఉదయకాల సమయంలో దేవుడు ఇలాగా మానవుడు దేవుడు లేకుండా బ్రతుకుతూ ఉన్నప్పుడు వారు
ఎలాగ బ్రతికారో ఆది కాండం నుండి మనం చూస్తూ వచ్చాం. 12-11 అధ్యాయాల వరకు మనం చూస్తే వారు తమ మార్గములను చెరుపుకున్నవారుగా, దేవుని కోపానికి ఉగ్రతకు గురి చేసిన వారుగా, వారి ఊహంతయు కేవలము చెడ్డది, బాల్యము నుండి వారు చెడ్డవారుగా. కానీ దేవుడు నరులను చేసినప్పుడు యథార్థవంతులుగా చేశాడని చెప్తాడు. ఈ విధంగా బ్రతుకుతున్న మానవుడిని ఆయన మొదట చేసినప్పుడు వెతుక్కుంటా ప్రతి చల్లబూట వచ్చేవాడు. ఎప్పుడైతే తినవద్దన్న ఫలాన్ని తిన్నాడో ఆ వ్యక్తితో ఏం చేశాడు దేవుడు? కమ్యూనికేషన్ కట్ చేశాడు. కట్ చేసి ఆ మానవుడికి ఆయన వేరైపోయి ఆయన పరిశుద్ధతలోనే బ్రతుకుతూ ఉన్నాడు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 3వ వచనంలో చెప్పబడుతుంది, అక్కడ ఉన్నటువంటి పరలోకములో దేవదూతలు ఆయన పరిశుద్ధుడు 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 పరిశుద్ధుడని మానక గాన ప్రతిగానములు చేస్తున్నట్లు ఆయన పరిశుద్ధతను జ్ఞాపకం చేస్తూ ఉంది. ఆ పరిశుద్ధుడైన దేవుడు ఆ అపరిశుద్ధుడైన మానవుడికి వేరు చేసుకుంటూ వచ్చాడు. ఆయన మహామహిమలో కొనియాడబడుతూ పొగడబడుతూ ఉన్నాడు. ఆ పరిశుద్ధతలో ఉన్న దేవుడు ఆయన ఒక వాగ్దానం చేశాడు. ఏం చేశాడంటే 3వ అధ్యాయం 15వ వచనంలో చూడండి, చదవండి, మళ్ళీ చదవండి. నీకును స్త్రీకిని నీ సంతానముకును వైరము కలుగునని చెప్పి ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? సర్పంతో చెప్తూ ఉన్నాడు. సర్పముతో చెప్తున్నాడు. కానీ సర్పములో ఎవరున్నారు? అపవాది. ఈ అపవాది పరలోకంలో దేవుని స్థానాన్ని ఆశించి దేవుని కంటే కొంచెం హెచ్చించుకోవడానికి ఆశపడిన వాడై పడద్రోయబడినవాడు. పడద్రోయబడిన ఆత్మ భూమి మీద ఇల్లీగల్. ఏంటది? ఇల్లీగల్. కాబట్టి తనకి ఒక ప్రాణం కావాలి. అప్పుడు ఇద్దరే మనుషులు ఉన్నారు. మనుషులు అవకాశం ఇవ్వలేదు కాబట్టి జంతువులను బతిమలాడుకున్నాడు, పురుగులను బతిమలాడుకున్నాడు, అనేక చతుష్పాద జంతువుల దగ్గరికి వెళ్ళాడు. ఎవరు ఒప్పుకోలా. ఒక కుయుక్తి కలిగిన సర్పం మాత్రమే బతుకుంది. సర్పంలోనికి అపవాది జ్వరబడి దేవుని ఆజ్ఞకు అవిధేయత చూపేటట్టు చేశాడు. ఎందుకు తెలుసా? అతడికి దేవుని మీద కోపం ఉంది. నన్ను దూరం చేస్తావా? నువ్వు ప్రేమగా చేసుకున్న, నీ పోలికలో చేసుకున్న, నీ స్వరూపంలో చేసుకున్న మనిషిని నీకు కాకుండా చేస్తానని కంకణం కట్టుకొని ఇల్లీగల్గా ఉన్న ఈ వ్యక్తి సర్పముతో బతిమలాడుకొని కాంట్రాక్ట్ తీసుకొని ఆ సర్పము ద్వారా యుక్తిగా ప్రవర్తించి అవిధేయులుగా చేసిన మానవుడిని చేశాడు. ఇప్పుడు దేవుడు ఎంతగానో దేవుని ప్రణాళిక నిర్వీర్యం చేసినట్లుగా అక్కడ కనబడతా ఉంది. ఇల్లీగల్గా ప్రవేశించి అవిధేయులైనట్టు చేసినటువంటి ఈ సర్పంతో దేవుడు చెబుతున్నాడు, నీ సంతానానికి, స్త్రీ సంతానానికి వైరం కలుగు చేస్తున్నాడు. ఇది వాగ్దానంతో కూడింది, ఇది హెచ్చరికతో కూడింది, కమాండ్మెంట్ లాగా ఉంది. హెచ్చరికతో కూడినటువంటి కమాండ్మెంట్. నీ సంతానంకి స్త్రీ సంతానంకి వైరం కలుగుతుంది. స్త్రీ సంతానంగా పుట్టినవాడు నీ తలని చితకదొక్కుతాడు, నీవు వాడిని మడమి కొడతాడు. సాతాను కుయుక్తిని వాడి ఏ స్త్రీనైతే వాడుకొని దేవుని ప్రణాళిక నిర్వీర్యం చేశాడో దేవుడు అదే స్త్రీని వాడుకొని ఆ ప్రణాళికను పునరుద్ధరించడానికి సకల యుగములలో రాజయ్యన్న దేవుడు ఆయన సశరీరుడుగా స్త్రీ గర్భమందు ప్రత్యక్షమయ్యాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. చూసారా? చస్తావన్న మానవుడు నువ్వు నిశ్చయముగా చస్తావన్నాడు. ఇప్పుడు అలాగైతే చెప్పండి, యేసుక్రీస్తు వారు జన్మ ఎందుకంటే చనిపోవడానికి. హల్లెలూయా. యేసుక్రీస్తు ఎందుకు పుట్టాడు ఈ లోకంలో? చనిపోవడానికి పుట్టాడు. నువ్వు నేను ఎందుకు పుట్టాం? బ్రతకడానికి పుట్టాం. కాబట్టి ఉదయకాల సమయంలో క్రిస్మస్ అనగానే ఆరాధనని, క్రిస్మస్ అనగానే క్రీస్తు శరీరధారిగా ఈ లోకానికి రావడం. సశరీరుడు అంటే నీ వంటి నా వంటి శరీర ఆకారంతో ఆయన వచ్చాడు. ఆయన వాగ్దానంతోనే వచ్చాడు. ఆయన వాగ్దానం చేసినాడు. ఆయన పుట్టుక ప్రవచనాత్మకమైంది. దాదాపుగా క్రీస్తు పుట్టక ముందు 4000 సంవత్సరాల క్రితమే దేవుడు ఏదేను వనములో అపవాదితో ఆయన చేసిన ఏంటది? ప్రవచనం. అది ప్రవచనాత్మకమైన జన్మ, అది వాగ్దానంతో కూడిన జన్మ. ఆయన సకల యుగంలో రాజయ్య ఉన్నవాడు ఎందుకు వచ్చాడు తెలుసా? నిన్ను నన్ను ప్రేమించి నిన్ను నన్ను తన ఒక ప్రణాళికతో చేసుకున్నాడు. ఆయన భూమిని ఏలమన్నాడు, పరిపాలించమన్నాడు, సర్వ అధికారాలు మానవుడికి ఇచ్చాడు. కానీ ఆజ్ఞను అతిక్రమించి అధికారాన్ని ఏం చేశాడు? మానవుడు పోగొట్టుకున్నాడు. పోగొట్టుకుని బయటికి
త్రోసివేయబడ్డాడు. ఎన్నో తిప్పలు, దేవుని సహవాసానికి దూరైన తర్వాత రోగానికి, మరణానికి, రకరకాల పాపాలకి గురి అయిపోతూ వచ్చాడు. సరే, మనం ఎరుగుదాం. ఇప్పుడు సకల యుగములలో రాజయ్యన్న దేవుడు ఏ స్త్రీ తర్వాత ఏదో దేవుని ప్రణాళికను అపవాది నిర్వీర్యం చేశాడో ఆ స్త్రీ గర్భమును ఆయన కోరుకొని, ఇక్కడ ఒక మాట చెప్తాను అనుకున్నా, అపవాది ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి మానవుడిని నిర్వీర్యం చేశాడు. కానీ ఇక్కడ దేవుడు లీగల్గా, హల్లెలూయా, లీగల్గా ఒక గర్భాన్ని ఎంచుకున్నాడు. ఆయన ఒక గర్భాన్ని వేడుకున్నాడు, కోరుకున్నాడు, ఏర్పరచుకొని సశరీరుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. అదే క్రిస్మస్. ఆయన లీగల్గా వచ్చాడు. ఆయన లీగల్గా వచ్చాడు. ఆయన ఎంత పరిశుద్ధుడో, ఆయన పరిశుద్ధత యొక్క సన్మానం ఎంత గొప్పదో మన పితరులు చెప్పారు. నిర్గమాకాండం 15వ అధ్యాయంలో చదవండి. నిర్గమాకాండము 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా వేల్పులలో నీ వంటివాడు ఎవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ఆయన మందిరమునకు ఎన్నటెన్నటికీ పరిశుద్ధతయే అనుకూలము. ఆయన పరిశుద్ధుడైన దేవుడు, ఆజ్ఞ ఇచ్చిన దేవుడు, ఆజ్ఞను మీరిన మనిషిని వేరు చేశాడు. 930 సంవత్సరాలు దేవుడు లేకుండానే బ్రతికాడు. అతని అవస్థలు చూస్తూ ఉన్నాడు, అతని ప్రయత్నాలు చూస్తూ ఉన్నాడు, అతని పాటులు చూస్తూ ఉన్నాడు, అతని స్థితిగతులు చూస్తూ ఉన్నాడు, కనికరిస్తూ ఉన్నాడు. ఓ గొప్ప ప్రణాళికను వేశాడు, వాగ్దానం చేశాడు. ఆయన ప్రవచనం చెప్పాడు, స్త్రీ గర్భమందు పుడతాడు, అతడు వచ్చి ఏం చేస్తాడు? నీ తలను చితకబోతాడని చెప్పాడు. ఇప్పుడు ఆయన లీగల్గా వచ్చి ఆయన స్త్రీ యందు పుట్టాడు. ఆయన ఆత్మదేవుడు. ఆత్మ భూమి మీద సంచరించడానికి అనుమతి లేదు, అది శరీరంతో వస్తేనే అనుమతి ఉంది. అందుకనే సర్వాధికారి అయిన దేవుడు, సకల యుగంలో రాజు అయిన దేవుడు, ఆయన ఏదైనా చేయవచ్చు, కానీ ఏది పడితే అది చేయడు. ఆయన చేస్తే క్రమముగా చేస్తాడు, మర్యాదగా చేస్తాడు. ఆయన తన మాట ఎన్నడూ తప్పడు. ఆయన మాట ఇచ్చి స్థాపించువాడు, ఆయన మాట చెప్పి నెరవేర్చువాడు. ఆయన వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, ఆయన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు. ఆయన మాట తప్పని వాడిగా ఆయన దాదాపుగా ఇప్పటికి 6000 సంవత్సరాల క్రితం అపవాదితో చెప్పిన, లేకపోతే దుష్టుడితో చెప్పిన మాట, నువ్వు ఇల్లీగల్గా ప్రవేశించి నా ప్రణాళికను నిర్వీర్యం చేశాను అనుకుంటున్నావు కదా, అయితే అప్పుడే చెప్పాడు, స్త్రీతో చెప్పాడు, సర్పంతో చెప్పాడు. అయితే అపవాదితో చెప్పాను, నేను స్త్రీ సంతానం ఒకటి ఉంటుంది, వైరం కలుగు చేశా. వెంటనే ఆ వైరంలో 2 మాటలు ఉంటాయి, నిన్ను వాడు తల చితక దొక్కుతాడు, నువ్వు వాడిని మడ మీద. అందుకనే ఇప్పుడు సర్పంతో మనకి వైరం ఉంది. వైరము సర్పమును బట్టి కాదు, సర్పంలో ఉన్న అపవాదిని బట్టి. కాబట్టి సర్పముకి వచ్చిన శ్రమ ఏంటంటే, సర్పము అంతకు ముందంట 2 కాళ్ళతో నడిచేదంట. ఇప్పటికి కూడా అన్గ్రోయింగ్ లెగ్స్ ఉంటాయంట అపవాదికి, శాస్త్రవేత్తలు చెబుతుంటే నేను విన్నాను. ఆ శాపం ఏంటంటే కాళ్ళు లేక నడవకుండా భూమి మీద దోక్కుంటా నడవాలన్నమాట. ఎందుకు? అపవాదికి అవకాశం ఇచ్చినందుకు. కానీ అపవాది పాపం చేసినప్పుడు వారిని కటిక చీకటి గల బిళములో ఆయన తీర్పు దినం కొరకు ఏం చేశాడు? బంధించి భద్రంగా ఉంచాడు. అయితే అవిధేయులైన మన కోసమైతే ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు. ఆయన లూకాసు వార్త 19:10 వచనంలో ఆయన ఏమన్నాడు? నశించిన వారిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడుగా వచ్చాడని. సశరీరుడుగా ప్రత్యక్షమయ్యాడు, మనుష్య కుమారుడుగా వచ్చాడు. గలతీ 4:4 ప్రకారం కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పుట్టాడు అన్నాడు. పుట్టాడు. నేడు దావీదు పట్టణమందు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. పుట్టింది ఎవరు? సకల యుగములలో రాజు, అద్వితీయ దేవుడు, అదృశ్య దేవుడు దృశ్యమయ్యాడు. ఉదయకాల సమయంలో డిజొబీడియంట్ యొక్క కాస్ట్ ఎంత అంటే
నా లైఫ్ తీసుకోవడం. కానీ ఆయన నీవు నేను చనిపోతే యుగయుగాలు నరకమని, యుగయుగాలు తగరబడే అందుకోసం ఆయన చేయలేదు. కాబట్టి ఆయన సృజించుకున్న ఉద్దేశం వేరు కనుక ఆయన ప్రేమ గలవాడై ఆయన పరిశుద్ధతలను బట్టి పాపం చేసిన మానవుడికి వేరైపోయాడు. సుక్ అన్నట్లే, జస్ట్ ద మూమెంట్ హీ డిడ్ డిసొబీడియంట్, ఆయన సపరేట్ అయిపోయాడు. ఆయన ఆ లోకానికి వెళ్ళిపోయాడు, ఈ లోకంకి ఆయన్ని అప్పగించాడు. కానీ ఈ లోకంలో ఉన్న మనిషిని ఆ మహామహిమలో ఉన్న దేవుడు లీగల్గా స్త్రీ గర్భమందు పుట్టాడు. పుట్టి ఆయన 33.5 సంవత్సరాలు జీవించాడు లీగల్గా, శరీరాకారంలో, పాప శరీరాకారంలో పుట్టాడు. ఆయన శోధింపబడ్డాడు. ఎలాగా? పరీక్షించబడ్డాడు. ఎలాగా? నీవలే నావలే. ఎందుకో తెలుసా? మొదటి ఆదాము అతడు పరీక్షించబడ్డగా ఫెయిల్ అయ్యాడు. ఎలాగా? అవిధేయతతో. కానీ యేసుక్రీస్తు మరణం పొందినంతగా విధేయత చూపి ఆయన శరీరధారి అయిన దినాలలో మహారోదనతోనూ ప్రార్థనలతోనూ విజ్ఞాపనలు యాచనలు సమర్పించి భయభక్తులు కలిగిన వలన ఆయన అంగీకరించబడెను. దేవునికి స్తోత్రం. ఆయన భూమి మీద జీవించిన జీవితం తండ్రి అయిన దేవునికి, దేవుని చిత్తానికి, దేవుని స్టాండర్డ్కి తగినట్లుగా ఆయన భూమి మీద జీవించాడు. అందుకే అన్నాడు, నాలో పాపం ఉందని మీలో ఎవడైనా స్థాపించగలడని ఆయన సవాలు ఇసిన వాడిగా ఉన్నాడు. అపవాది ఆయన పుట్టినప్పుడు ఏం చేశాడు తెలుసా? రామాలో అంగలార్పు కనబడింది. ఆయన పుట్టాడు అనగానే వాడు 2 సంవత్సరాల లోపు ప్రజలు ఏం చేశాడు? మరణవధ చేశాడు. ఎందుకో తెలుసా? రక్షకుడు పుడితే అక్కడ హేరోదు కనిపిస్తున్నాడు కానీ రాజరికం కోసం. కానీ హేరోదులు ఎవరున్నారు? ఆనాడు సర్పానికి అవకాశం, సర్పము అపవాదికి అవకాశం ఇచ్చినట్లే ఇక్కడ హేరోదు మనసును కూడా ప్రేరేపించి వధ చేశాడు. కానీ దేవుడు తన మహాప్రణాళికలో రక్షకుడిని తప్పించాడు. అపవాది ఆది నుండి వాడు నరహంతకుడు, మోసకుడు, హత్య చేసేవాడు, వాడు ప్రజల మీద నేరాలు మోపేవాడు, నాశనము చేసేవాడు. నిన్ను నన్ను దేవునికి దూరం చేసి నాశనం చేసి తనతో పాటు యుగయుగాలు నరకంలో ఉంచుకోవాలనుకున్నాడు. కానీ ప్రేమగల దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, వెల్పులలో నీ వంటి వాడెవడని పొగిడిన మన దేవుడు, మహాదేవుడు, పరిశుద్ధతను సన్మానించే దేవుడు, పరిశుద్ధతను కోరే దేవుడు, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమయ్యి ఆయన భూమి మీద పవిత్ర జీవితాన్ని జీవించి ప్రూవ్ చేసుకున్నాడు. ఇదిగో లోక పాపములు మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన తను రుజువు చేసుకున్నాడు. హేరోదు కూడా చేతులు కడుక్కున్నాడు, ఈ నీతిమంతుడి యందు ఏ దోషము నాకు కనపడదు, ఈయన రక్తం మా మీద మా పిల్లల మీద వండునుగా. కానీ జనులు అన్నారు. ఏం నేరం చూపించారు? ఏమి చూపించలే. అలాగా ఆయన జీవించాడు. ప్రియుడా, సహోదరుడా, ఆయన అరుణోదయ దర్శనం ఎందుకు ఇచ్చాడు తెలుసా? 2 ఉద్దేశాలు. ఒకటి, ఆయన యందు రక్షించబడిన మనం ఆయనను పోలి పరీక్షించబడతాం. ఆయనను పోలి ఏం చేయబడతాం? శోధించబడతాం. ఆ శోధనలో, ఆ పరీక్షలలో నీవు నేను గెలవాలి, నిలవాలి. ఆయన శరీరమును ఏం చేశాడు? శరీరాశను, నేత్రాశను, జీవమును జయించాడు. ఆయన శరీరమును జయించాడు, ఆయన లోకమును జయించాడు, ఆయన అపవాదిని జయించాడు, ఆయన మరణమును కూడా జయించాడు. అలాగనే నీవు నేను, అరుణోదయ దర్శనంతో పొందిన నీవు నేను, వెలిగించబడిన నీవు నేను, ఆయన ద్వారము గుండా ప్రవేశించిన నేను ఈ లోకమును జయించాలి. ఈ క్రిస్మస్ అదే నీకు నాకు గుర్తు చేస్తూ ఉంది. మందిరంలో ఉన్నప్పుడు ఒక రకంగా, మందిరం వెలుపట ఒక రకంగా, తలంపుల్లో ఒక రకంగా, ఉద్దేశాల్లో ఒక రకంగా, నడకలో ఒక రకంగా ఆయనకి అవసరం లేదు. అందుకని ఆయన పరిశుద్ధుడు కనుక మనిషిని వేరు చేశాడు. ఆయన పరిశుద్ధతకు తగినట్టుగా లీగల్గా ఆయన మరలా మానవుణ్ణి తీసుకోవడానికి చేసే క్రమంలో ఆయన పరిశుద్ధతను సన్మానించాలి నీవు నేను. ఆయన పరిశుద్ధతను కలిగి జీవించాలి. అలాగ క్రీస్తు భూమి మీద జీవించాడు. క్రీస్తు జన్మ అదే గుర్తు చేస్తూ ఉంది. ఆదాము తప్పిపోయాడు. ఒక మనుషుని ద్వారా ఏమొచ్చింది? పాపం వల్ల ఏమొచ్చింది? మరణము. అయితే రెండవ ఆదాము ఏం చేశాడు? ఆయన విధేయుడై ఏం చేశాడు? పోగొట్టుకున్న దాన్ని తిరిగి సంపాదించాడు.
కాబట్టి నీవు నేను ఆ మహామహుడు, ఆ సకల యుగములలో రాజయ్యున్న దేవుడు నివసించే లోకానికి వెళ్ళాలి అంటే క్రీస్తును పోలి నీవు నేను ప్రూవ్ చేయబడాలి. పరీక్షలలో, శోధనలో రుజువు చేసుకోవాలి. వాక్యం చేత, పరిశుద్ధత చేత, ప్రవర్తన చేత, పరిశుద్ధతలో, ప్రేమలో ఆయన గుణలక్షణాలను కలిగి జీవించాలి. ఆయన పరీక్షించబడ్డాడు. వచ్చావు కదా, ఈ లోకం కోసం వచ్చావు కదా, అపవాది అన్నాడు 4వ అధ్యాయంలో, ఈ లోకం కోసమే కదా నువ్వు వచ్చింది, నాకు మొక్కితే ఇచ్చేస్తాను కదా అన్నాడు. సులభమైన భాషల్లో చెప్తున్నా, నాకు మొక్కితే ఇస్తాన్నాడు. ప్రభు ఏమన్నాడు? మనుషుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోట నుండి వచ్చే మాట వల్ల అన్నాడు. రెండోది, ప్రభు అయిన నీ దేవుణ్ణి శోధింపవద్దు, ఆయనే మ్రొక్కవలనే మాట చెప్పాడు. ఇలాగా ఆయన శోధించబడినప్పుడు అనగా ఆయన కళ్ళ ముందు అపవాది ఇదిగో సిలువ మరణాన్ని చూపిస్తామన్నాడు. తర్వాత ఈయనకు మొక్కితే వచ్చిన ఉద్దేశం అయిపోతుంది, అక్కడి నుంచి దూకేసాయి. ఇలాగా ఎన్ని పరీక్షలు, ఎన్ని శ్రమలు, ఎన్ని వేదనలు, ఎన్ని శోధనలు, ఆయన తృణీకరించబడిన వాడుగా, హేళన చేయబడిన వాడుగా యెరూషలేములో ఆయనను ఆ డే 1 నుండి చాలా తక్కువగా చూశారు. కానీ ఆయన ప్రత్యేకంగా ఉన్నవాడు, నిర్దోషిగా, నిష్కల్మషుడుగా, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు, ఆకాశమండలం కంటే మిక్కిలి హెచ్చించినవాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయిన వాడుగా జీవించాడు. ఆ జీవించిన ఆయనను పోలేమన్నాడు వాళ్ళు. పేతురు తన పత్రికలు ఇచ్చాడు, ఆయన తన అడుగు జాడల యందు మనం నడవాలని ఆయన ఏముంచాడు? మాదిరించిపోయాడు. ఆ మాదిరిలో నీవు నేను నడవాలి అనేది ఆయన మొదటి రాకలో ఉద్దేశం. ఒకటి, గొర్రెపిల్లగా ఆయన అర్పణ చేయాలి. రెండవది మాదిరి. ఈ మాట గుర్తుపెట్టుకోండి. క్రిస్మస్లో ప్రియ సహోదరుల సహోదరి, ఇది మరిచిపోతే, దీన్ని నిర్లక్ష్యం చేస్తే, దీన్ని అలక్ష్యం చేస్తే, దీనిని తేలిగ్గా తీసుకుంటే నష్టపోతాం సుమా. ఆయన ప్రకటన గ్రంథంలో అన్నాడు, జయించు వానికి జీవవృక్ష ఫలము భుజింపనిస్తున్నాడు. ఎవరు జయించడం అంటే ఏంటి? ఏం జయించాలి? లోకమును, శరీరమును, అపవాదిని, ఇంకా శోధనలను పరీక్షలలో మనము ప్రూవ్ చేసుకోవాలి. చదువుకునే పిల్లలు మొదటి యూనిట్, 2వ యూనిట్, 3వ యూనిట్, హాఫ్ ఇయర్లీ లేదా ఫైనల్ పరీక్షలు రాస్తారు అప్పుడప్పుడు సంవత్సరంలో. కానీ క్రైస్తవుడైన నీవు, ద మూమెంట్ యూ వేకప్ ఫ్రమ్ ద బెడ్, నువ్వు పరీక్షే, నీకు పరీక్షే. నీ కళ్ళకు పరీక్ష, నీ కాళ్ళకు పరీక్ష, నీ హృదయానికి పరీక్ష, ఇంకా నీ దేహము నిలువెల్లా పరీక్షే. వాటన్నిటినీ దేవుని పరిశుద్ధతను తోడు చేసి కొలుస్తాడు ఆయన. తన కుమారుడైన క్రీస్తును చూపించిన దేవుడు తన కుమారుడు ఒక పక్కన పెట్టి, నిన్ను ఒక పక్కన పెట్టి, వాక్యాన్ని పెట్టి పరీక్ష చేస్తాడు. ప్రూవ్ చేయబడాలి, నువ్వు గెలవాలి. ప్రూవ్ చేసుకుంటే నీకు జీవవృక్ష ఫలం ఉన్నది అని జ్ఞాపకం చేపడతా ఉంది. ఉదయకాల సమయంలో నేను ఇక్కడి మాట లీగల్గా ఆయన ఈ దేహమందు ప్రత్యక్షమయ్యాడు, పుట్టాడు, వచ్చాడు. ఎందుకు అంటే ఒకే ఒక కోసం, దొంగిలించబడిన అధికారాన్ని లీగల్గా తీసుకొని మళ్ళా మనకి ఇవ్వడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. లీగల్గా అందుకోసం ఆయన తన అమూల్యమైన ప్రాణాన్ని, అమూల్యమైన రక్తాన్ని ధారపోయే వాళ్ళదానికి వచ్చాడు. ఇందులో ప్రేమ ఉన్నది. కాబట్టి ఉదయకాల సమయంలో ఆయన పుట్టాడు అనే మాటకు నేను ఏం చెప్పానంటే, ఆయన పుట్టింది ప్రవచనాత్మకమైందని, రెండవది వాగ్దానంతో కూడిందని చెప్పబడింది. ఆయనకి రోమపత్రిక 9:5లో ఒక మాట ఉంది. ఆ మాట ఏంటంటే, పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టిన కానీ ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఈయన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు, నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు, అక్షయుడైన దేవుడు, సకల యుగములలో రాజైన దేవుడు, అద్వితీయ దేవుడు, అదృశ్య దేవుడు నీకోసం పుట్టాడు, ప్రత్యక్షమయ్యాడు, సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. నశించిన నిన్ను నన్ను రక్షించడానికే వచ్చాడు. ఎలా రక్షిస్తాడు అంటే, లీగల్గా ఆయన తన మహిమను విడిచి ఒక స్త్రీ గర్భంలోకి వచ్చాడు. స్త్రీని వాడుకున్నాడు, ఆ స్త్రీని వినియోగించుకున్నాడు. ఆయన తన ప్రవచనాత్మక దాన్ని నెరవేర్చుట కొరకు ఆయన ఏం చేశాడు తెలుసా? 4000 సంవత్సరాలకు పూర్వమే దేవుడు ఈ ప్రవచన నెరవేర్పు క్రమాన్ని జరిగించాడు.
ఆ క్రమంలో ఆయన చాలా ప్రవచనాలు ప్రవక్తల ద్వారా చేయించాడు. మొదటిగా ప్రవచనం చేసింది దేవుడైతే తర్వాత ప్రవక్తలు. యెషయా ఉన్నాడు, మీకా ఉన్నాడు. యెషయా మన 1600 సంవత్సరాల క్రితము యాకోబులో ఏమి ఉదయించునని చెప్పాడు? యాకోబులో నక్షత్రం ఉదయించునని సంఖ్యాకాండంలో చెప్పాడు. ఆ తర్వాత 700 సంవత్సరాలకు ముందు, క్రీస్తు పుట్టకకు ముందు కన్యక గర్భవతి అయి కుమారుని కన్యని యెషయా ప్రవశిస్తూ వచ్చాడు. 500 సంవత్సరాలకు ముందు ఆయన మీకా బెత్లెహేము ఎక్కడ పుడతాడో, ఎవరికి పుడతాడో, ఎప్పుడు పుడతాడో ఆయన ముందుగానే ఏం చేశాడు? ప్రవచనాత్మకంగా చెప్పించాడు. ఎందుకో తెలుసా? నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు, నిన్ను నన్ను తన సహవాసములోనికి కోరుకున్న దేవుడు, ప్రేమగల దేవుడు, తప్పిపోయినప్పుడు విడిచిపెట్టకుండా, త్రోసివేయకుండా ఆయన ఇల్లీగల్గా అనుకుంటే వెంటనే వచ్చేవాడు ప్రతిరోజు సాయంత్రం. కానీ ఈరోజు ఎందుకు రాలేదంటే ఆయన ఇల్లీగల్ కాదు, ఆయన నియమించిన చట్టాన్ని ఉల్లంఘించేవాడు కాదు. ఆయన చట్టాన్ని నియమించాడంటే ఆయన చట్టాన్ని నెరవేర్చే దేవుడు. ఆయన చట్టపరంగా కాలము సంపూర్ణమైనప్పుడు అన్నాడు. హల్లెలూయా. దేవుడు కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన స్త్రీ యందు పూర్తి. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని పరిశుద్ధతను సన్మానించాలి, దేవుని ప్రేమను కొనియాడాలి. తర్వాత నీవు నేను పరిశుద్ధులంగా చేయబడ్డాం కనుక ఆ పరిశుద్ధతను కాపాడుకొని అనుదినము ఏం చేయబడాలి? మనం జయించువారుగా ఉండాలి. మన ప్రభువు జయించాడు కనుక నీవు నేను పరిశుద్ధులుగా చేయబడ్డాం. మన ప్రభువు పరిశుద్ధుడు కనుకనే ఆ పరిశుద్ధుని రక్తాన్ని చూసి దేవుడు శాంతించాడు, నిన్ను నన్ను అంగీకరించాడు. కాబట్టి ఉదయకాల సమయంలో ఇంకా ముందుకు వెళ్ళాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఈ విధంగా క్రిస్మస్ అంటే క్రీస్తును ఆరాధించుట అనే తేలిక మాటలో మనం ఆదివారం వచ్చేసి ఆరాధన చేసేసి విన్న వాక్యాన్ని అప్పగించేసి ఏదో అయిపోయింది అనుకుంటే కాదు. యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఇన్నర్ మ్యాన్, అంతరంగ పురుషుడిలో నీ క్వాలిటీస్ కనపడాలి. ఎవరిలాగా కనపడాలి? క్రీస్తును పోలి. ఎస్, ఆయన పాపమును అసహించుకున్నట్లనే, ఆయన లోకమును జయించినట్లుగానే నువ్వు అంతరంగంలో జయించువాడిగా ఉండాలనేదే నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. ఆయన గురించి చెప్పాలంటే రెండవ మాట, ఒకటి ఆయన పరిశుద్ధుడు కాబట్టి మానవుడు పాప అయినప్పుడు పాపికి వేరైపోయాడు. రెండవదిగా నేను చెప్పాలనుకుంటే ఆయన దేవుడు న్యాయవంతుడు. హీఈస్ జస్టిస్ గాడ్ అనమాట. ఆయన జస్టిస్లో ఏం చేశాడో కూడా మనం చూస్తాం. రండి అందరం కలిసి 3 వచనాలు చదువుకుందాం. ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 17వ వచనంలో ధర్మశాస్త్రంలో ఆయన తన గురించి చెప్పిన మాట జ్ఞాపకం చేయబడుతోంది. న్యాయ తీర్పులు యెహోవావే అన్నాడు. ఏమన్నాడు? న్యాయ తీర్పులు యెహోవాయే. నిశ్చయముగా సస్తావన్నాడుగా. మరి ఆయన తీర్పు ఎలాగుందో మనం చూస్తాం. రెండవది కీర్తన గ్రంథం 9:16లో ఎలా చెప్పాడు? ద లార్డ్ నోస్ బై హిస్ జడ్జిమెంట్ జస్టిస్ అని చెప్పబడతా ఉంది. యెహోవా న్యాయము తీర్చి ఉన్నాడనే మాట అక్కడ మనం చూస్తాం. అలాగనే సామెతలుగా మన కీర్తన గ్రంథం 37:28లో ద లార్డ్ లవ్ ద జస్ట్ అనే మాట ఉంది. అంటే యెహోవా న్యాయమును ప్రేమించును అనే మాట ఉంటుంది. ఆయన న్యాయము తీర్చే దేవుడు, ఆయన న్యాయమును ప్రేమించేవాడు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. ఆయన చెప్పడం వరకైనా చేసాడా అనే మాటలో మనం చూస్తే జ్ఞాపకం చేయబడతా ఉంది. 97:2లో చూడండి. కీర్తన 97:2 ఏమంట? నీతి న్యాయములు ఆయన సింహాసనముకు ఆధారములు. అంటే ఇప్పుడు ఆయన సింహాసనం ఎక్కడుంది? పరలోకం ఉంది. నీతి న్యాయము ఆయన సింహాసనముకు ఆధారములు అన్నాడు. 89:14లో ఒక బ్యూటిఫుల్ మాట. కీర్తన గ్రంథం 89:14లో నీతి న్యాయములు నీ సింహాసనమునకు ఆధారములు, కృపాసత్యములు. అబ్బబ్బా, ఎంత చక్కని మాట రాశాడు. నీ కృపాసత్యములు ఆయన సన్నిధానమునకు వర్తములు అని చెప్పి జ్ఞాపకం చేయబడతారు. ఆయన సన్నిధాన వర్తములు అని చెప్తున్నాడు. కాబట్టి ఉదయకాల సమయంలో 104:4లో కూడా దేవుడు చెప్పాడు ఆయన మాట తప్పని వాడని జ్ఞాపకం చేయబడతా ఉంది. 104:4 వాయువును తనకు దూతలుగాను
అగ్ని జ్వాలలకు తనకు పరిచారకులుగాను ఆయన చేసుకొని ఉన్నాడు. భూమి ఎన్నటికి కదలకున్నట్లు ఓకే, ఆయన మాట తప్పని వాడనే మాట 104:4లో. ఓకే, సారీ, 132:12 చూడండి. 132:12లో 132:12 యెహోవా సత్య ప్రమాణము దావీదుతో చేసెను, ఆయన మాట తప్పనివాడు. ఆయన మాట తప్పనివాడు అనే మాట జ్ఞాపకం చేయబడతా ఉంది. అలాగనే 146:6లో చివరిగా ఆయన ఆకాశమును భూమిని సముద్రము అందులోని సర్వమును ఆయన ఎన్నడును మాట తప్పనివాడు. ఏ మాట తప్పనివాడు? ఆదాముతో ఏం చెప్పాడు? ఈ ఫలము తిని దినమున నీవు నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అలాగైతే కృపా సత్యములు ఆయన సన్నిధానవర్తములు. ఆయన మాట తప్పనివాడు. ఆయన సింహాసనకు ఆధారమే నీతి న్యాయం. మాట తప్పనివాడు. ఆయన పరిశుద్ధతలో ఆయన ఎంతో అమరత్వం కలిగిన వాడు. ఇంత మాట తప్పని దేవుడు ఏం చేశాడు? మానవుడిని చంపేశాడా? దూరం చేసుకున్నాడు. కానీ దేవుడు లేకుండా బ్రతుకుతున్న మానవుడిని దర్శించడానికి ఒక అద్భుతమైన ప్రణాళికను రచించిన దేవుడు. చూడండి, హెబ్రీ పత్రిక 9:16 ఈ వాక్యాన్ని అందరూ కంఠతం చేయాలని నేను దేవుని పక్షంగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మరణ శాసనం ఎక్కడ ఉండెనో, మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యమని చెప్పబడతా ఉంది. ప్రియులారా, ఇప్పుడు మనిషి చచ్చాడు. మనిషి చేస్తే యుగయుగాలు నరకమే. కానీ ఆయన ప్రేమ గలవాడు. ఆయన ప్రేమలో నుండి పుట్టుకొచ్చింది. పాపమునకు జీతం మరణమని ఆయనే రాశాడు. ఆయన కృపాసత్యము కలిగిన వాడు. అయితే ఇప్పుడు మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం కాబట్టి ఆయన సశరీరుడుగా ప్రత్యక్షమచ్చాడు. సకల యుగములలో రాజైన దేవుడు, అదృశ్యుడైన దేవుడు, అక్షయుడైన దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు ఇప్పుడు మరణ శాసనముకి ఆయన మాట తప్పని దేవుడు ఏం చేశాడు? మరణ శాసనం తీసుకొని ఈ లోకానికి వచ్చాడు. అర్థమైందా ప్రియ సహోదరుడా, సహోదరి? అర్థమైందా? ఆర్ యు విత్ మీ? ఆయన ఏదేను వనములో నువ్వు సస్తావన్నాడు. అతడు సస్తే నిత్య నరకము. కానీ అతను ప్రేమించిన వాడుగా ఆయన చనిపోవడానికే ప్రత్యక్షమయ్యాడు. చనిపోవడానికే పుట్టాడు. కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన పుట్టడానికి ఉద్దేశం ఏంటంటే ఆయన మాట తప్పని వాడుగా పుట్టాడు. ఇప్పుడు ఏం చేశాడు? ఆయన సశరీరుడుగా పుట్టాడు. కాబట్టి ఉదయకాల సమయంలో హెబ్రీ పత్రిక 9:16 ఎంత అర్థవంతమైన మాటో. ఈ కనెక్షను మిస్ కాకూడదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మరణ శాసనము రాసినవాడు దేవుడైతే ఆయన వచ్చి మరణిస్తే కనుక అది తొలగదు. లేకపోతే అది ఎన్నడెన్నటికి మన మీద మరణ శాసనం ఏలుబడి చేస్తూనే ఉంది. 930 సంవత్సరాల ఆదాము మరణ కింద బతికాడు. అక్కడ నుండి వచ్చినటువంటి జనులంతా క్రీస్తు వచ్చేంత వరకు ప్రతి మానవుడు మరణ శాసనం క్రింద బ్రతుకుతున్నాడు. ఎందుకనగా నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. అందరూ ఏమయ్యారు? పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను పొందలేకపోయారు. పనికి మాలినమయ్యారు. గొర్రెల వలె త్రోవ తప్పిన వారుగా ఉన్నారు. అయితే ఈ ప్రేమమూర్తి తన పోలికనిచ్చి తన స్వరూపమునిచ్చి ఏలమని ఈ భూమిని అప్పగించిన దేవుడు ఈ అధికారాన్ని కోల్పోయిన మానవుడిని ప్రేమించి వాడిని గౌరవించి, ఈ మాట కూడా గుర్తుపెట్టుకోండి, ప్రేమించడమే కాదు ఏమిచ్చాడు? గౌరవం ఇచ్చాడు, మర్యాద ఇచ్చాడు. నిన్ను కోరుకున్నాడు. నిన్ను ఉన్నత పడిన స్థితిలో నుండి హెచ్చించడానికే ఆయన ప్రేమను కనబరుస్తూ వచ్చాడు. ఆయన న్యాయవంతుడు. న్యాయమును వాడే ఆయన మానవుడిని రక్షించాడనే మాట ఈరోజు నేను మీకు చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఉదయకాల సమయంలో ఆయన రాసినవాడు ఆయన వచ్చి చనిపోతేనే అది చెల్లుతుంది. కాబట్టి ఆయన ఈ లోకానికి సశరీరుడుగా పుట్టాడు, ప్రత్యక్షమయ్యాడు. ఆయన అందుకే దేవునికి నరులకు ఏం చేశాడు? అది సూటబుల్ మీడియేటర్గా వచ్చాడు. భూమి మీద పరీక్షించబడ్డాడు, భూమి మీద శోధించబడ్డాడు, ప్రూవ్ చేయబడ్డాడు. నిర్దోషి నిష్కల్మషుడు. హెబ్రీ 9:7-25 వచనాల్లో నిర్దోషి నిష్కల్మషుడిగా ప్రూవ్ చేయబడుతూ వచ్చాడు.
చెప్పడానికి చాలా ఉన్నాయి, కానీ నేను సాగిపోతాను. ప్రియ సహోదరుడ సహోదరి, అపవాది ఇల్లీగల్గా నిన్ను నన్ను పతనం చేశాడు. కానీ ఈ పరిశుద్ధుడైన దేవుడు, జస్టిస్ కలిగిన దేవుడు, కృపాసత్యములను ఆయన సింహాసనం ఆధారం చేసుకున్న దేవుడు, సకల యుగములలో రాజయ్యున్న దేవుడు, అక్షయుడైన దేవుడు, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, నిన్ను నన్ను ప్రేమించి మరణము రాసిన దేవుడు, మరణాన్ని మరణించడానికి ఇష్టపడి పుట్టినవాడు. మరణాన్ని ప్రేమించి పుట్టాడు. ఆయన మరణం కోసమే పుట్టాడు. ఎవరిని ప్రేమించి? నిన్ను నన్ను ప్రేమించి. ప్రియ సహోదర సహోదరి, ఈ ప్రేమకు నీ స్పందన ఏది? పరిశుద్ధంగా ఉండడానికి టేకిడీజీగా తీసుకుంటే ఈ ప్రేమను నిర్వీర్యం చేసినట్టే. ఈ ప్రేమ మరణమంత బలగలదని ఎవరు ఆరాధన చేశారు. ఐ అప్రిషియేట్ యువర్ సిస్టర్. మరణమంత బలం కలిగింది. ఆయన మరణించడానికే వచ్చాడు. మరణాన్ని మరణించడానికే వచ్చాడు. మరణాన్ని ఖతం చేయడానికి వచ్చాడు. ఆయన అపవాది తన శోధనను, అపవాది యొక్క తన ప్రణాళిక నిర్వీర్యం చేసి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రభునందు ప్రియులారా, ఆయన వచ్చి ఏం చేశాడో నేను చెప్తాను. చూడండి, కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. 5 నిమిషాల్లో నేను ముగించాలని ఆశపడుతున్నాను. మరియు అపరాధము వలనను మనము మృతులై ఉండగా దేవుడు రాతపూర్వకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పాపపత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిపివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మలను జీవింపజేసెను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులుగా చేసి సిలువ చేత జయోత్సాహముతో వారిని పట్టి తెచ్చి బాహాటుముఖంగా వేడుకగా కనబర్చెను. ప్రభునందు ప్రియులారా, నా పేరు మీద పాపపత్రం దేవుని న్యాయపీఠం మీద కనబడతా ఉంది. అటు అపవాది ఉన్నాడు, ఇటు దేవుడు ఉన్నాడు. ఈ పాపపత్రాన్ని చూపించి వీడు అన్యాయస్తుడు కదా, వీడు పాపి కదా, వీడు దుర్మార్గుడు కదా, అపరాధి కదా, వీడిని పరలోకులకు ఎలా తీసుకుని వెళ్తావు అని చెప్పి మన మీద పాపపత్రం, మన మీద విరోధముగాను మనకు రుణముగాను విరోధముగా ఉన్న ఈ పాపపత్రాన్ని సశరీరుడుగా ప్రత్యక్షమైన మధ్యవర్తిగా వచ్చిన ఆయన ఏం చేశాడంటే ఈ పాపపత్రాన్ని తీసుకున్నాడు. ఆర్ యు అండర్స్టాండ్? తీసుకొని దీని మీద ఉన్న చేవురాత, నా పాపములు, నా స్థితి కనబడతా ఉంది. ఆయన ఈ పత్రాన్ని సిలువతో మేకులు కొట్టాడు. కొట్టి తాను మీద ఆయన సిలువ వేసుకున్నాడు. కృపాసత్యములు ఆయన సన్నిధాన వర్తులు. ఆయన మాట తప్పనివాడు, చస్తామన్నవాడుకు సత్య తన కుమారుడిని ఈ సిలువ మీద ఏం చేశాడు? సిలువతో మెగులు కొట్టాడు. కొట్టడమే కాదు, ఆ రక్తము చేత దీని ఉన్న రాతను ఏం చేశాడు? తుడిపి వేశాడు. అపవాదికి కనబడకుండా అడ్డముగా రుణముగా ఉన్న ఈ పాపపత్రాన్ని తుడిచివేశాడు. అంటే పెనాల్టీని పే చేశాడు. చస్తామన్నవాడు చచ్చాడు. ఎవరు చచ్చారు? చావాల్సింది ఎవరు? మనము. కానీ ఎవరు చనిపోయాడు? ఆయనే, రాసిన ఆయనే దిగివచ్చాడు. సకలికంలో రాజు ఆయన చనిపోయాడు. ఈ పాపపత్రం మీద ఉన్న రుణముగా ఉన్న ఎత్తివేశాడు. వచ్చి బాహాటంగా వేడుక తెచ్చి జయోత్సవంతో నిన్ను నన్ను ఊరేగించాడు. ఇప్పుడు అపవాది ఇల్లీగల్గా వచ్చి మనల్ని దొంగిలించి దూరం చేసిన అధికారాన్ని లీగల్గా మన దేవుడు చట్టపరంగా న్యాయంగా దిగివచ్చి ఆయన పాపమునకు పెనాల్టీని పే చేసి మరలా ఇప్పుడు ఆ అధికారాన్ని, మానవులకు అధికారాన్ని ఇచ్చాడు. ఇప్పుడు మనము దేవునికి పిల్లలమే. ఈ సత్యాన్ని ఎరిగిన అపోస్తుడైన యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం చదువుకొని ముగించుకుందాం. చదవండి అందరూ కలిసి ఈ మాటను. యోహాను సువార్త 3వ అధ్యాయము, దయచేసి నన్ను కూడా అక్కడికి రానివ్వండి. 3వ అధ్యాయము 16వ వచనాన్ని అందరము కలిపి చదువుకుంటాం. 3వ అధ్యాయము 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచినట్లు ప్రతి వాడును నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించను. ఆయన రావడానికి గల ఉద్దేశం నీవు నేను నిత్యజీవం పొందడానికే. అది సరి అయిన పద్ధతిలో, ఆయన యోగ్యతలో మనం పొందడానికి. సకల యుగంలో రాజు అయిన దేవుడు నిన్ను నన్ను నిత్యజీవమునకు సమకూర్చడానికి, తెగిపోయిన సంబంధాన్ని కట్టడానికి, అపవాది చేత దొంగిలించబడిన మనలను క్రీస్తు ద్వారా సమకూర్చుకోవడానికి, ఆయనతో సదాకాలం ఉంచుకోవడానికి ఆయన న్యాయంగా తన కార్యమును జరిగించాడు. ఆయన ప్రేమకు ప్రతిగా నీవు నేను
ఈ లోకంలో క్రీస్తును పోలి జీవించి క్రీస్తు వలె అన్నిటినీ జయించి ఆయన ఇప్పుడు మహామహుడై దేవుని కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఎఫెసీ పత్రిక 2:7 చెప్పబడుతుంది, ఆయనతో కూడా మనలను క్రీస్తుతో కూడా కూర్చుండబెట్టాడు. కాబట్టి నీవు నేను కూర్చుండబెట్టాడు, ఆయన ఇష్టం అది. నీవు నేను సరిగా జీవిస్తే అయితే అక్కడ కూర్చునే యోగ్యత ఆల్రెడీ రిజర్వ్డ్. ఒక ఇంటర్వ్యూలో కలెక్టర్ జాబ్ వచ్చిందనుకోండి, ప్రకటించారు, యు ఆర్ సెలెక్టెడ్ అన్నాడు. వాడు ఎంత ఆనందిస్తాడు, ఐఎమ్ సెలెక్టెడ్. ఇంకా ఆ సీట్లో కూర్చోలేదు, కానీ ఆయనకు ఉన్న ఆనందానికి ఆ ఇంటర్వ్యూలు రకరకాల అన్నీ ఉంటాయి. కాబట్టి నీవు నేను కూడా సెలెక్టెడ్ ఫర్ వాట్? నిత్య మహిమలో సింహాసనానికి. అట్టి ఆనందంతో ఈ లోకంలో మనం ఆయన కోసం సకలయుగంలో రాజును అద్వితీయుడు ఆయనకు సాక్షిగా, ఆయన ప్రతినిధిగా మనము లోకమును, పాపమును, సాతానును జయించి క్రీస్తు జయించినట్లుగా మరణం యొక్క బలమునంతటిని ఆయన ఓడించి చెప్పాడు. ఆయన అన్నాడు మత్తయి సువార్త 28లో, ఇప్పుడు చెప్పాడు. ఆ మాట చదవండి, 28 చివరిలో మాట చదువుకొని ముందుకు వెళదాం. మత్తయి సువార్త 28, మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి పునరుద్ధరణైన తర్వాత వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నాడు. ఎప్పుడు చెప్పాడు? ఆయన మరణించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత దొంగిలించబడిన అధికారాన్ని ఆయన మరలా న్యాయంగా తీసుకొని ఆ అధికారాన్ని సర్వమానవాళికి ఇచ్చాడు. వెళ్ళండి, సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించండి. ఏ సువార్త? ఇక నువ్వు పాపబంధకాల్లో ఉండాల్సిన అవసరం లేదు. అందుకే దావీదు పట్టణమందు నేడు మీ కొరకు రక్షకుడు, నీకు చనిపోయిన వాడు, నిన్ను విమోచించిన వాడని ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి ప్రియ సహోదర సహోదరి, నీ ముందు నా ముందు ఒక సవాల్ ఉంది. ప్రభువుని పోలి జీవించాలి. ప్రభు యొక్క అడుగు జాడలలో మాత్రమే నడవాలి ఈ లోకంలో. మన ఇష్టం వచ్చినట్టు కాదు. మన ఉద్యోగాలు ఉంటాయి. అయితే ఈ ఉదయకాల సమయంలో సంఘములోనికి అందరూ రాలేరు. కాబట్టి సంఘములో వెలిగించబడిన నీవు, అక్షయుడైన దేవునికి సంతానంగా చేయబడిన నీవు, వెలిగించబడిన వాడుగా, అక్షయ దేవుని ప్రతినిధిగా నీవు ఎక్కడ పనిచేస్తే అక్కడ నీవు వెలగాలి, ఉప్పుగా వెలుగుగా ఉండాలి. అక్కడ నీ క్రియలు, నీ ప్రవర్తన, నీ ఆలోచన, నీ నడక, నీ చూపు అన్నిటిలో ప్రత్యేకత ఆయన్ని చూపించాలి. అది నిజమైన క్రిస్మస్. దిస్ ఈస్ ద బిగ్ ఛాలెంజ్ ఫర్ ఎవ్రీ క్రిస్టియన్ టుడే. లోకమును మనం, ఆయన లోకములోకి వెలుగుగా వచ్చి వెలిగించాడు లోకాన్ని. నీవు కూడా లోకంలోనికి వెళ్ళి ఆ వెలుగైన దేవుని కలిగిన వాడిగా లోకాన్ని వెలిగించాలి. అట్టి వెలుగుకు సాక్షులుగా సాగుదాం. మన ప్రభు అయిన, మన పరమదేవుడైనటువంటి ఆ మహాప్రణాళికలో పాలిభాగస్తులవుదాం. ఎట్టి గొప్ప ధన్యత. అందుకోసమే నువ్వు బతికావు ఈ లోకం మీద. బతుకుతుంది అందుకే. ఇంజనీరింగ్ చదవడానికి, డాక్టర్ చదవడానికి, భూమి మీద బతకడానికి అంత మాత్రమే. 60-70 సంవత్సరాలు నీవు నేను తిని బతకడానికే. కానీ ఈ బ్రతుకు, భూమి మీద ఈ బ్రతుకు సాక్షిగా బ్రతికే బ్రతుకు ఎందుకోసం? యుగయుగాలు జీవితం కోసం. కాబట్టి అట్టి సవాల్ను స్వీకరించి ఆ వాక్య ధ్యానంలో, ప్రార్థనలో, సహవాసంలో, భక్తిలో క్రీస్తును పోలి పరలోకమందు దేవుణ్ణి, మాట తప్పని దేవుణ్ణి, కృపాసత్యములు, సన్నిధాన వర్తములు కలిగిన దేవుణ్ణి సంతోషపడుతూ ఈ లోక యాత్రలో సాగుదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సమృద్ధిగా దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. స్తోత్రార్హుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మధ్యాహ్న కాల సమయంలో మా గమనంలోనికి తెచ్చిన తలంపులన్నిటి బట్టి మీకు స్తోత్రాలు. అద్వితీయ సత్యదేవ, నీ ప్రణాళికలన్నింటినీ చూసి నిన్ను కొనియాడుతున్నాం, స్తుతిస్తున్నాం. న్యాయవంతుడైన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు, నాయన ప్రభు సత్యవంతుడైన దేవుడు, నీ ప్రేమలో నుండి, నీ సత్యములో నుండి, నాయన ప్రభు నీ న్యాయములో నుండి నాయన తప్పిపోయిన మమ్మల్ని బ్రతికించి సజీవులుగా నీ సాక్షులుగా ఉన్నందుకై మీకు ఉంచుకున్నందుకై స్తోత్రాలు. ఎంతగా మమ్మల్ని నమ్మినందుకు స్తోత్రాలు. నీ నమ్మకాన్ని మేము నాయన ప్రభా యేసు క్రీస్తు వలె నమ్మకాన్ని నాయన ప్రభువా నాయన వమ్ము చేయకుండా క్రీస్తును పోలి ఈయన నా ప్రియకుమారుడు నందు నేను ఆనందించుచున్నానని పరలోకంలో నువ్వు చెప్పినట్లుగా మా బ్రతుకులను, మా జీవితాలను నాయన ప్రభు నీవు చూసి అలా చెప్పగలిగే భాగ్యం మాకు దయచేయమని వ్యక్తిగతంగా, కుటుంబంగా, సంఘంగా నీ ప్రతినిధులుగా, నీ సాక్షులుగా నీ సర్వాధికారాన్ని పొంది లోకంలోకి సాగిపోవడానికి, లోకమును వెలిగించడానికి నాయన ప్రభు నీ యుగాలు నీతో కూడా సదాకాలం ఉండడానికి మమ్మల్ని అందరినీ సిద్ధం చేయమని ఈ యొక్క నాయన ప్రభు ఉపదేశాన్ని, తలంపులను నీరుకట్టి ఫలింపు చేసి అందరికీ సమృద్ధిగా దయచేసి జీవింపచేయమని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.